హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్, ఈ రోజైతే మనం వాకింగ్ అయితే వచ్చాం. డైలీ మనం వచ్చే రూటే అనమాట. సో, ఇట్లా వెళ్ళి అక్కడ గుడి కాడికి కూడా వెళ్ళి చూపించాను. వాకింగ్ చేసుకుంటూ. ఈ రోజైతే మనం ఏం చేద్దామంటే నా వెనక రాతి గోడ ఉంది చూడండి, గుట్ట పైన కనిపిస్తుందా? అక్కడ రాతి గోడ కాడికైతే ఇట్లా మొత్తం నడుచుకుంటూ వెళ్ళి చూపిస్తాను మీకు. ఆ ఆ ఆ రాతి గోడకైతే కొన్ని శిల్పాలు చెక్కి ఉంటాయి. అవి అయితే చూద్దాం. ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, ఇది చెక్ డ్యామ్ అనమాట. ఇక్కడ వాటర్ బాగా వర్షాలు వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఇందులో వర్షం అయితే స్టాక్ ఉండి కిందికి వెళ్ళిపోతుంది. కింద నేను మీకు గుడి చూపించాను కదా, జలపాతం వస్తుంది గుడి కింద. కానీ అక్కడ ఆ గుడికి ఎదురుగానే ఒకటి కోనేరు ఉంటది అనమాట. ఆ కోనేరులోకి వెళ్తాయి నీళ్లు. ఈ వాటర్ అన్ని అందులోకి వెళ్తాయి అనమాట. వర్షం వస్తే ఫుల్ ఉంటది దీంట్లో నీళ్లు. వాటర్ మాత్రం ఫుల్ ఉంటాయి అనమాట. అయితే ఇప్పుడు మనం ఇది ఎక్కేసి అక్కడ రాతి గోడ ఉంది కదా, దానికైతే కొన్ని శిల్పాలు చిక్కుంటాయి. చూద్దాం గోడ కూడా ఎట్లా ఉన్నది అనేది మీకు చూపిస్తాను అనమాట. మనకు కూడా వామప్ అవుతుంది ఈ నుంచి. చాలా ఎక్కాలి, ఇదే ఎక్కాలన్నమాట. ఇట్లనే స్ట్రేట్ ఇదంతా ఆడిదాకా ఎక్కినాం అనుకో, మనకు కూడా ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది. ఆ రూట్ మనం వెళ్ళాం, ఆ గుడికాడికి వెళ్తుంది అనమాట. అది ఆ రూటు అయితే ఇలా ఎక్కేసి గుడికాడ ఆ స్టోర్ దాకా పోతాం. ఆ గోడ వచ్చేసి ఇది గోడ వచ్చేసి చాలా పెద్దగా ఉంటది, చాలా పొడవు ఉంటది. అది ఇప్పుడు అయితే అదంతా తిరగలేము. కాకపోతే ఆ గుడి కాడ ఆ గోడకి వచ్చేసి శిల్పాలు అంటే కొన్ని బొమ్మలు అయితే చెక్కి ఉంటాయి. చూద్దాం. అయితే చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో వెదరు. మీకు చూస్తే దగ్గర కానీ చాలా దూరం ఎక్కాలి, చాలా లాంగ్ ఉంటది అనమాట. బాబా బాబా, చూడండి అస్సలు ఎక్సలెంట్ ఉంది అనమాట, మామూలు లేదు. ఇది కనిపిస్తున్న గుట్ట నేనైతే ఇంతవరకు ఎక్కలేదండి. ఇది కూడా ఎక్కలేదు, అది ఎక్కలేదు. అదైతే ఎక్కాను, ఏది ఎక్కలేదు. ఈ మూడు గుట్టలు చూడండి ఎంత అద్భుతంగా ఉందో, మామూలు లేదు. చూడండి ర్యాంప్, ఆయాసం వస్తుంది అసలే ఇప్పుడే. చూడండి అప్పట్లో రాజుల కాలం నాడు తొలి పెట్టారు బండకి. ఇగో ఇట్లా తొలి పెట్టారు, సైడ్ బండని బలకు పెట్టారు. అయితే ఇక్కడ బలగొట్టినే తీసి అక్కడ గోడ కట్టారనుకుంటా. అదే కదా ఇగో మీకు కనిపిస్తుంటది. నేను తొలి కొట్టినవి కూడా చూడండి, తొలి కొట్టినవి అట్లా. ఇటు కూడా కొట్టారు కానీ ఇది తీయలేదు. బా సూపర్ ఉంది, మామూలుగా లేదు. మీకు అక్కడ మనం చూపించిన శివాలయం కూడా కనపడుతుంది చూడండి, గంగా మల్లికార్జున శివాలయం. సూపర్.
అక్కడి నుంచి ఆ ర్యాంప్ మించి వచ్చా అనమాట. అక్కడ ర్యాంప్ మించి ఈడ దాకా వచ్చా, దగ్గరికి వచ్చిందిగా అనిపిస్తుందా? కింద చూస్తే మనం ఇక్కడి రాముని చూస్తే గుట్ట అది గోడ చిన్నగా అనిపించింది. చూడండి ఎంత పెద్దగా ఉందో. కట్టడబడి కూడా ఎలా ఉందో చూడండి, అసలు మామూలు లేదు. మన కిందనే చూస్తే గుట్ట చాలా చిన్నగా అనిపించింది గోడ, ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా ఉందో అనిపిస్తుంది. ఒక్కొక్క రాయి కొన్ని వందల టన్ను ఉంటది, అంత పెద్దదనమాట బండ. అంత పెద్ద బండల్ని చెక్కారు. మళ్ళా ఇంకోటి గమనించండి, పైన చిన్నగా ఉండదండి, పెద్ద ఒక ట్రాక్టర్ బట్టి అంత ఉంటుంది అనమాట ప్లేస్. అట్లా గోడ ఒక ట్రాక్టర్ పడుతుంది, ఒక ట్రాక్టర్ ఒక 6 పడుతుంది అనమాట, కానీ పెద్దగానే ఉంటుంది ఇంకా ప్లేస్. ఎప్పుడైనా వీలైనప్పుడు ఈసారి ఖచ్చితంగా గోడ పైకి ఎక్కి కూడా చూపిస్తా. ఇక్కడ కాదు, ఇంకో గోడ పైకి కూడా ఎక్కి చూపిస్తా, ఓకేనా? నాకైతే ఇక్కడ ఒక శిల్పాలు కనపడ్డాయి, శంకు చక్రాలు. చూడండి, జూమ్ చేయనా, మీకు కనిపిస్తుందా? జూమ్ చేశాను. ఇదైతే శంకు అనమాట, కర్రబెట్టి చూపిస్తున్నా చూడండి. ఇదైతే శంకు, ఇదైతే చక్రం. ఇక్కడ చంద్రుడు, సూర్యుడు. మరి వీటికి అర్థమైతే ఏందో నాకైతే తెలీదు. శంకు చక్రాలు, సూర్యచంద్రుడు అనమాట. ఇయే అనుకుంటా సృష్టి రహస్యం. ఇంకా వేరే కాడ ఆడునే చూస్తాను, ఇంకా ఉంటాయి. అరిటాకు, మళ్ళా ఏనుగు అట్లుంటది అనమాట. ఇందులోకి పోవాలి. నేను చూశాను, ఇంతకుముందు చూశాను. ఇప్పుడైతే శంకు చక్రాలు, సూర్యచంద్రులు అయితే మనం శిల్పం అయితే చూసినాం. ఇంకోటి కూడా ఉంటది, అరిటాకు, ఒక ఏనుగు, అరటి చెట్టు, ఒక ఏనుగు అయితే ఉంటది, అది కూడా చూద్దాం. చాలా రోజుల తర్వాత కదా, కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది, అంతే, ఏం లేదు. ఏ సాలుగా ఉన్నాయనేది శిల్పాలు. ఓకే ఓకే, రైట్, దొరికింది దొరికింది. ఇక్కడ అనమాట, ఇక్కడ మీకు లైట్ కనిపించచ్చు. ఏంటంటే ఈ ఒక పెన్ను తోటి గీస్తే ఎలా ఉంటుందో అట్లా ఉందన్నమాట. ఇప్పుడు కూడా మీకు అది చూపిస్తా, బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా. అదిగా ఇదైతే అరటి చెట్టు, ఇదైతే ఏనుగు. అరటి చెట్టును అయితే తెంచుతుంది, అరటి గెలను తెంచుతుందో ఏందనేది అయితే క్లియర్ గా లేదు, కాకపోతే తొండం అరటి చెట్టు మీద వేసి అయితే ఉన్నదన్నమాట ఎలిఫెంట్, ఏనుగు. ఇప్పుడు ఏనుగు, అరటి చెట్టు చూశారు కదా, మళ్ళా అలాగే శంకు చక్రాలు, సూర్యచంద్రులు కూడా చూశారు. ఇక పైన చూస్తున్నా ఇంకా ఏమైనా ఉన్నాయేమని. నాకు తెలిసిన వరకు అయితే అయ్యా అనమాట. ఇంకా కొత్తగా ఏమైనా ఉన్నాయని అయితే చూస్తున్నా. గోడ చూడండి అసలు ఎంత భయంకరంగా. ఇటైతే అయ్యే ఉన్నాయి అనమాట. మళ్ళా ఇంకో సైడ్ వెళ్ళి చూద్దాం, అటు సైడ్ ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం ఏమైనా ఉన్నాయేమో. ఓకే ఓకే, ఇంకోటి కూడా ఉందండి. ఆ విగ్రహం అయితే నాకు సరిగ్గా తెలియట్లేదు, మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి. కాళికామాత టైప్ ఉందన్నమాట శిల్పం అయితే. ఇవన్నీ ఒక పెన్ టూల్ తోటి ఎలా రాస్తే మనం అవుట్లైన్ ఎలా గీస్తామో అలాగే ఉన్నాయి అనమాట ఇవి.
అంత క్లారిటీ అయితే లేదు. ఇంకా చూసి మళ్ళా మీకు చూపిస్తా. మీకు ఇక్కడ ఒక లిపి కూడా ఉంది, ఆ లిపి కూడా చూపిస్తాను. మీరు చదవగలిగితే మాత్రం చదవండి, అదేందో నాకు కూడా కామెంట్ రూపంలో అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక లిపి ఉందన్నమాట, ఆ లిపి అయితే క్లారిటీగా అయితే లేదు. నేను ఇప్పుడు మీరు కెమెరాలో కూడా క్యాప్చర్ చేస్తాను, అది కూడా మీకు వీడియో పెడతాను, అంటే మన వీడియోలో ఉంటుంది చూడండి. అదే గోడకు ఉన్నమాట లిపి, అది ఏందనేది అయితే మీరు చదివి చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే తెలియదు, కెమెరాలో క్లారిటీగా ఉంటుందా లేదని తెలియదు, చదివే వాళ్ళకైతే ఆటోమేటిక్గా అర్థమవుతుంది అనమాట. జూమ్ చేస్తున్నా చూడండి, క్లియర్గా చూడండి. కెమెరాలో అంతగానో కనిపిస్తుందో కనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ నేనైతే చాలా వరకు అయితే జూమ్ అయితే చేస్తున్నా. చూడండి, చూశారు కదా. ఆ లిపి అయితే నాకు ఏందనేది నాకైతే తెలియదు, ఇదే గోడకు ఉందనమాట, చూపించాను. లిపి, శంకు చక్రాలు, అది ఏదో ఒకటైతే భాష అర్థమైతే ఉంటుంది, ఆ భాషకు అర్థమైతే ఉంటుంది, మనకైతే తెలియదు కాబట్టి. అది పూర్వకాలం దాన్ని సంస్కృతం అంటారు, ఏదో గాంధార లిపి అంటారో తెలియదు, అసలు ఏ లిపి అంటారు అనేది అయితే నాకైతే తెలియదు అన్నమాట. చూడండి కింది ఎలా ఉందో వ్యూ. మనం వెళ్ళాం మొన్నటి వీడియోలో ఉంటుంది అనమాట. నేను అన్నా కదా కోనేరు, అదే అనమాట. అక్కడ మనం గుట్టపైకి వచ్చిన ర్యాంప్ కాంచి వచ్చాం కదా, అదే ర్యాంప్ కాంచి ఆ వాటర్ ఎక్కువ అల్లకి వెళ్ళిపోతాయి అనమాట. గట్టి వాన పడితే మీకు ఆ వ్యూ అనేది చూపిద్దును, సూపర్ ఉంటుంది. ఇది మూల కూడా అసలు చూడండి, మూల ఎలా ఉందో ఎగ్జాక్ట్లీ, అసలు మామూలుగా లేదు, అంత సూపర్ ఉందన్నమాట. అంత పెద్ద బండలను కూడా కరెక్ట్గా నిలబెట్టారనమాట మూల వాటర్. చూశారుగా ఫ్రెండ్స్, నేనైతే ఒక లిపి ఒకటి, ఏనుగు బొమ్మ, కాళీమాత బొమ్మ, అలాగే శంకు చక్రాలు, సూర్యచంద్రులు అయితే చూపించాను. మనం ఇంకో నెక్స్ట్ వీడియోలో ఆ గోడ పైకి ఎక్కుదాము. ఇదే గోడ కాదు, వేరే కాడ గోడ కూడా ఎక్కుదాము. అది ఎక్కి మీకైతే చూపిస్తే ఎలా ఉంటుంది గోడ కూడా, ఎంత పెద్దగా ఉంటుంది, ఎంత అడల్పు ఉంటుంది అనేది కూడా మీకైతే చూపిస్తాను అనమాట. చూసుకోండి, ఎంత పెద్ద గోడ. దూరం నుంచి చూస్తే చిన్నగా అనిపిస్తుంది అనమాట, దగ్గరికి వెళ్తే చూశారు కదా ఎంత పెద్దగా ఉందో, చాలా హైట్ ఉంటుంది అనమాట గోడ. ఇప్పుడైతే నేను అనుకునే అయితే మీకు అన్ని చూపించాను కదా. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే గోడ పైకి ఎక్కి గోడ ఎంత డల్పు ఎంత పెద్దగా ఉంటుంది అనేది అయితే మీకు చూపిస్తారనమాట. ఓకేనా, మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, నచ్చకుండా చూసినందుకు ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కామెంట్, నచ్చకపోయినా ఒక కామెంట్ అయితే పెట్టండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, బాయ్.